హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ట హోమ్ వీడియోస్. టుడే వ్లాగ్ వచ్చేసి ఇదైతే సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఇది పెద్ద యూజ్ చేయము, దానివల్ల కొంచెం మెస్సీ అవుతుంది. ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకుందాం అనుకుంటాను, కానీ ఎప్పుడు ఇలా అయిపోతుంది. నాకు కొంచెం హెల్త్ బాగోక పిల్లలతోటి కొంచెం అలా అయిపోయిందనమాట. అయితే ఈరోజు నీట్గా క్లీన్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేశాను. అయితే విడిచిన బట్టలన్నీ మిషన్లో వేసాను, వాష్ చేయాల్సినవి. ఇంక అయితే పొట్టు చీరలు అనమాట. సంవత్సరానికి ఒకసారి అయినా ఇలా ఎండలో వేస్తాను. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి కూడా మనం ఇది శారీస్ కట్టుకోము. ఎందుకంటే మార్నింగ్ లేచిన కాంచి నైటీ లేదంటే డ్రెస్ అనమాట. ఇవి అలా ఉండిపోయి కొంచెం లేట్గా స్మెల్ రావడము, లేదంటే కొంచెం నిమ్ముగా ఉండడము ఉంటుందన్నమాట. అలా ఉంటే పాడైపోతాయని ఇంకా ఇలా గాలికి వేసాను అనమాట. ఈవినింగ్ వరకు ఉంచి ఇంకా నీట్గా సర్దేస్తాను బీరువాలో. చాలా కాస్ట్ పెట్టి కొంటాం, కానీ ఒకసారి కట్టిన తర్వాత దాని వైపు కూడా చూడము. ఇదైతే నా మ్యారేజ్ శారీ, ఇదైతే నా మెచ్యూర్ ఫంక్షన్ శారీ అనమాట. 13 years అవుతుంది శారీ. 2 times కట్టానేమో. దాని బ్లౌజ్ లేదు, కొంచెం కుట్టించుకోవాలి. అయితే ఇవన్నీ మొత్తం ఈ రూమ్ అంతా సర్దేశాను. ఏం లేదండి, బట్టలు, విడిచిన బట్టలు, ఇంకా బ్యాగ్స్ అవి ఉన్నవి అన్నీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేసి సర్దేశాను అనమాట. ఇప్పుడు చాలా నీట్గా తుడిచేసిన తర్వాత ఇంకా మాపింగ్ పెడితే ఇంక ఈ రూమ్ నీట్గా అయిపోయినట్టే. నేను ఫ్లిప్కార్ట్లో ఒక ప్రోడక్ట్ బుక్ చేసుకున్నాను, మాపింగ్ స్టిక్ అనమాట. చాలా బాగుంది. ఇలాంటిది ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు బకెట్లో పెట్టి ముంచేసి మాపింగ్ పెట్టడమే అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. మనం హ్యాండ్ పెట్టకుండా మనం పిండుకోవచ్చు అనమాట మాపింగ్ స్టిక్. నాకు చాలా బాగా నచ్చింది. దీనికి చక్రాలు ఇన్ని ఇచ్చారనమాట. చాలా బాగుంది. ఇంకా లైజాల్ వేసుకొని మన బకెట్లో ఎలా ముంచుతామో అలాగే ముంచి ఇలా ప్రెస్ చేస్తే పిండేస్తుంది అనమాట. చాలా బాగా పిండుతుంది. చాలా బాగుంది అండి, నాకు బాగా నచ్చింది. చాలా రోజుల నుంచి బుక్ చేద్దాం అనుకుంటున్నాను, ఇంక ఇప్పుడు బుక్ చేశాను. చాలా బాగుందండి. ఇంకా ఈ రూమ్ కూడా నీట్గా మాప్ పెట్టేశాను. చాలా నీట్గా ఉంది. ఒక 5 days 4 days ఇలానే ఉంటుంది. తర్వాత మళ్ళీ మా అమ్మ చేసేస్తాను. నేను చేయకూడదు అనుకుంటున్నాను. ఎప్పుడు ఏం తీసినా మళ్ళీ అక్కడ పెట్టేయాలనుకుంటున్నాను. సరే, పిల్లలతో అవ్వట్లేదు. అయితే నేను మార్నింగ్ టిఫిన్లోకి బొబ్బరిగాయలు వేద్దాం అనుకుంటున్నాను. చట్నీ ఏం చేయట్లేదు, ఎందుకంటే నాకు ఏదైనా వర్క్ ఇంట్లో ఉంటే కొంచెం ఈజీగా కుక్ అయ్యేలా చేసుకుంటాను అనమాట. ఎక్కువ వంట పెట్టుకోను, సింపుల్గా అయిపోయే వంటలు మాటికి చేస్తాను. ఇంక ఇలాగ చేస్తాను అనమాట. ఆనియన్స్ అన్ని కట్ చేసుకుంటున్నాను. చట్నీ ఏం చేయట్లేదు, అల్లం మామిడికాయ పచ్చడి ఉంది, దాంతో సరిపెట్టేసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి మనం బొబ్బరిగాయలు ఏదైనా గారెలు వేసుకున్నప్పుడు డైరెక్ట్ వాటర్లో తీసి గ్రైండ్ చేసుకుంటే కొంచెం వాటర్ అయిపోయి ఆయిల్ పీల్చేసుకుంటుంది అనమాట. అలా చేయకుండా వడపోసుకొని మనం పప్పు రుబ్బుకుంటే చాలా బాగా వస్తాయి, ఆయిల్ పీల్చుకోవు. నెక్స్ట్ వచ్చేసి పప్పు మామిడికాయ వండుదాం అనుకుంటున్నాను లంచ్లోకి. ఇంకా వంట అయిపోయిన తర్వాత ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవాలి హౌస్ అంతా. నెక్స్ట్ వచ్చేసి వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి, ఎందుకంటే నాకు కొంచెం బూస్టింగ్ ఉంటుందన్నమాట. లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకా వేరే ఒకరికి వెళ్తుందన్నమాట. ఇంతవరకు చూసిన వాళ్ళు ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వండి. తర్వాత పప్పు రుబ్బుకున్న తర్వాత మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, దాంట్లో కొంచెం సాల్ట్ వేసి బాగా మ్యాష్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే పప్పులో డైరెక్ట్గా పిండిలో వేసుకుంటే ఆనియన్స్ అంత బాగా కలవని అలా చేశాను అనమాట. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఇంకా అంత బాగా కలిసేట్టు కలుపుకొని ఇంకా వడలు వేసుకోవాలి. హౌస్ ఎంత నీట్గా ఉంచుకుందామన్నా అవ్వట్లేదు, ఎందుకంటే నాకు 2 చిన్నపిల్లలు. దానివల్ల నేను ఎంత నీట్గా పెట్టుకుందామన్నా అన్నీ తీసి మళ్ళీ కింద పెడుతున్నారు. ఇంకేం చేస్తామండి, స్కూల్కి వెళ్ళే వరకు అంతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హైలైట్ అయిన తర్వాత వడలు వేసుకోవడమే. ఇలా ఒత్తుకొని మనం వడలు వేసుకోవచ్చు. ఇంకా స్లోగా వదలాలి, లేదంటే ఆయిల్ మన మీద తూలుతుంది అనమాట.
అయితే నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి పప్పు మామిడికాయ వండుదాం అనుకుంటున్నాను. మామిడికాయ ఏమో పుల్లగా లేదు, తీయగా ఉందన్నమాట. ఇంకా టమాటోస్ ఎక్కువ వేసి ఇంకా పప్పు మామిడికాయ టమాటా వండాను. పప్పు మామిడికాయలోకి వడియాలు లేకపోతే ఎలా అండి. ఇంకా అందుకే గుమ్మడికాయ వడియాలు మా అమ్మగారు పెట్టారు. అవి ఇంకా వేయించుకొని ఇంకా మధ్యాహ్నం భోజనం కూడా చేసాను. ఆకు పచ్చడి వేసుకొని పప్పు మామిడికాయ గుమ్మడికాయ వడియాలు చాలా బాగుంది. సింపుల్గా అయిపోయింది నా లంచ్. పిల్లలకి లంచ్ పెట్టేసి నేను కూడా భోజనం చేసిన తర్వాత ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. చీరలన్నీ మడత పెట్టుకుంటున్నాను. మనం ఇలా హోల్డింగ్ చేసుకుంటే మన బీరువాలో నీట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చిన్న మడత కింద పెట్టామంటే ఒక చీర తీస్తే మరొక చీర పడిపోతుంది అనమాట. అలా లేకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. మనం వేరే చీర తీసుకున్న ఇంకో చీర పడిపోకుండా ఉంటుందన్నమాట. కింద పేపర్ వేసుకొని ఇలా నీట్గా సర్దుకున్నాను. పైన పెట్టిన బ్లౌజులన్నీ కిందలో పెట్టాలన్నమాట. అంతేనండి. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి.